నమస్తే మేడం. నమస్తే. రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానళ్ళ గురించి వాక్యాలు ఎలా చేశారో మనకు తెలుసు. మరి దాని గురించి మీ స్పందన ఏంటి మేడం? ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు అధికారం వచ్చిందంటే యూట్యూబ్ సపోర్ట్ చాలా చేసింది ఆ రోజున. కాకపోతే ఆయన మాట్లాడిన దానిలో 2 రకాల అర్థాలు వస్తది. ఒకటొచ్చి వెటకారంగా మాట్లాడింది అంటే జనరల్‌గా ఆయన సర్కాస్టిక్‌గా మాట్లాడతారు కాబట్టి, ఆ రకంగా మాట్లాడటం ఒకటి తప్పైనా కూడా తప్పుంది. ఇంకొకటి ఏంటంటే అంటే ఏ కేటగిరీనా వీళ్ళని తీసుకుంటారు అన్నప్పుడు ఎందుకంటే ప్రతి వాళ్ళు యూట్యూబ్ అనేది పెట్టుకోవటం జరుగుతుంది. కానీ దీనిలో చాలా మంచి జర్నలిస్టులు ఉన్నారు. చాలా పెద్ద జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళ క్రెడిబిలిటీ కూడా దీనిలో తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళ ఒక ఉద్దేశంతో సొసైటీకి ఏదైనా చేద్దాము, మన మనకు తెలిసిన న్యూస్‌ని వెంటనే మనం సర్క్యులేట్ చేద్దాం, ప్రజల్లోకి వెళ్ళనిద్దామని అనుకోని వాళ్ళ ఆలోచనతో వచ్చినప్పుడు కొన్ని ఛానల్స్ ఎలా ఉన్నాయంటే ఫేక్ న్యూస్‌లు క్రియేట్ చేస్తూ ఇలాంటివన్నీ చేస్తున్నారు. అలాంటివి కాకుండా యాక్చువల్లీ ఎలా ఉండాలంటే న్యూస్ అంటే ఒక ఛానల్ క్రెడిబిలిటీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆ ఛానల్‌లో వచ్చే న్యూస్ ఏంటి అనేది అంటే ఇప్పుడు ఆయన చెప్పిన దానిలో మీరే ఒక డెసిషన్ తీసుకోండి, ఒక చర్చ పెట్టండి, మీరే ఒక డెసిషన్ తీసుకోండి అని అన్నారు కదా! అలాంటప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకొని ఇదిగో మా ఛానల్స్ ఇవి. ఈ ఛానల్స్ త్రూ మేము పనిచేస్తున్నాం. సో మాకు వెళ్ళే న్యూస్‌లు ఇలా ఉన్నాయి అని చెప్పినప్పుడు ఆయన ఎలా స్పందిస్తారో అదొకటి చూడాల్సిన విషయం. ఎందుకంటే న్యూస్ ఛానల్‌కి పెద్ద ఆదాయాలుండవు. సో వాళ్ళకి ఆదాయం అంత ఉండదన్నప్పుడు గవర్నమెంట్ త్రూ ఏ రకమైన సపోర్ట్ ఉంటది. సో ఎంతో అంత అయితే సపోర్ట్ చేయాలి. వీళ్ళు ఇచ్చే వాల్యుబుల్ న్యూస్‌ని బట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు దూరదర్శన్ ఇలాంటివి మనం గవర్నమెంట్ నడిపిస్తుంది. సో దూరదర్శన్ ఇది తగ్గిపోయింది ఇప్పుడు. ఇవాళ రేపు దూరదర్శన్ ఇది తగ్గింది. అలాంటప్పుడు ఇలాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా! ఇప్పుడు దూరదర్శన్ అనేది మనం సెల్ ఫోన్‌లో చూడట్లేము. సో అలాంటిది మనం ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్‌కి వచ్చినప్పుడు యూట్యూబ్ ఛానల్ ప్రతినిత్యం అందరి చేతిలో సెల్ ఫోన్ ఉంటది. సో ఇలాంటప్పుడు దీనికి మనం ఎందుకు ఇచ్చేయకూడదు? మనం దీనికి ఎంతో సపోర్ట్ చేస్తే కొంచెం సంస్థలు నిలబడతాయి. కొంతమందికి ఎంప్లాయ్‌మెంట్ వస్తది. సో సర్వీస్ కూడా వెంటనే కూడా న్యూస్ తీసుకురాగలుగుతున్నారు. సో ఇవన్నీ కూడా రేవంత్ గారు ఆలోచించి జర్నలిస్టులకు అందరికీ కూడా మంచి జరగాలనేదే కోరుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో మనం మహిళలపై దాడులు కూడా వింటున్నాం. దాడులు కూడా చాలా జరుగుతున్నాయి. మరి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి మనం? మహిళల మీద దాడులు అనేది జరుగుతూనే ఉన్నాయి. సరే ఎక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు గతంలోనూ జరిగాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనూ జరుగుతూనే ఉన్నాయి. కానీ వీటికన్నిటికీ నియంత్రణ చేయాలంటే ఇంకా కూడా ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? అంటే ప్రభుత్వం వైఫల్యాలు కనపడుతున్నాయా? ఇక్కడ డిపార్ట్మెంట్ వైఫల్యం కనపడుతుందా? సో ఎవరు వైఫల్యం కనపడుతుంది? ఎందుకు జరుగుతున్నది అనేది ఖచ్చితంగా ఒక ఇది ఉండాలి. ఒక సీఎంగా ఉన్నప్పుడు రేవంత్ గారు వీటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది మహిళలకి స్వేచ్ఛ లేకుండా పోవటం అంటే ఇవాళ రేపు సాఫ్ట్‌వేర్ జాబ్‌లు వచ్చిన దగ్గర నుంచి అర్ధరాత్రులు పని చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళటమే కానివ్వండి, సేఫ్ సైడ్ లేదు. సో ఏ రకంగా ఉంటే సేఫ్ ఉంటది? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. దీనికంతటికి మెయిన్ ఏంటంటే మన వ్యవస్థలో మనం పని చేయాల్సింది తప్పదు మహిళలు. సో దీనికి రక్షణగా గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం చెయ్యాలి ఇంకా కూడా అనేది అయితే ఫస్ట్ ఉంది. కానీ చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. వచ్చిన కొద్దికి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మళ్ళా రొటేషన్ అవుతూనే ఉన్నాయి. కానీ దీనికి ఇంకా గట్టి నిర్ణయాలు రావాల్సిన అవసరం అయితే ఉంది.